హలో ఇయర్స్, వెల్కమ్ టు అశ్విని జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్స్. ఈ రోజైతే కలర్ఫుల్ గ్రేవీతో అండ్ మంచి టేస్టీతో కనుక రొయ్యల కర్రీ ఎలా చేసేయాలో ఒక్కసారి చూసండి. ఇలా చేస్తే ఎవరికైనా చాలా బాగుంటుందండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక నీట్గా కడిగేసిన రొయ్యల్ని తీసుకొని దాన్ని ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసి బాగా ఉడకనివ్వాలండి. ఓకే, కొంచెం సేపు వేయించాలన్నమాట. వేస్తే దానిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. సో ఈ రొయ్యలు సగం వరకు బాగా కుక్ అవుతే చాలా బాగుంటుంది. చూసారా, కొంచెం లైట్గా అయితే కుక్ అయిపోతాయి అనమాట. సో ఇలా ఉడికిన రొయ్యల్ని కాసేపు వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. సో మీకు నెక్స్ట్ మీ కర్రీకి ఎంత కావాలంటే అంత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ కర్రీ టేస్టీగా ఉండడం కోసం అయితే టమాటో ప్యూరీగా తీసుకున్నాను. ప్యూరీగా తీసుకుంటే గ్రేవీ బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ ఒక గిన్నెలో కళాయి పెట్టుకొని కళాయిలో కనుక ఆయిల్ అండ్ మీకు కావాల్సిన పలావ్ దినుసులు, నేనైతే చెక్క అండ్ ఆకు, లవంగాలు అయితే యాడ్ చేస్తాను. మీకు కావాల్సిన యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేయాలి. అండ్ అవి యాడ్ చేసిన తర్వాత ఇందాక నేను రెడీగా పెట్టుకున్నాను కదా, పచ్చిమిరకాయలు వేగిన తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు. ఓకే, నేల మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉల్లిపాయలు కట్ చేసుకొని అవి వేయించుకోవచ్చు అనమాట. సో ఆ ఉల్లిపాయలు వేసిన తర్వాత కాసేపు వాటిని వేయించాలన్నమాట. ఉల్లిపాయలు బాగా వేగితే చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను ఉల్లిపాయలు వేయించడం కోసం కాసేపు అయితే కనీసం ఒక 10 మినిట్స్ అండ్ లైట్ మీడియం ఫ్లేమ్లో అయితే వేయిస్తానండి. సో మీడియం ఫ్లేమ్లో మాడకుండా అండ్ బాగుంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో వేయిస్తానమాట. సో దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, నేనైతే ఒక స్పూన్ తక్కువగా తీసుకుంటాను కాబట్టి ఒక స్పూనే యాడ్ చేశాను. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకో, మీకు తినే టేస్ట్ని బట్టి. సో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు తిప్పాలి. తిప్పిన తర్వాత కాసేపు మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు అండ్ మిగతా అంతా బాగా కుక్ అవుతుంది. సో చూసారా, రెడిష్ బ్రౌన్ ఉల్లిపాయలు బాగా కుక్ అవ్వాలంటే రెడిష్ బ్రౌన్ కలర్లో రావాలి. సో దానిలో కొంచెం వచ్చేసరికి సాల్ట్ వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత మీరు కనుక టమాటో ప్యూరీ కనుక యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఓకే, ఈ టమాటో ప్యూరీని యాడ్ చేసి కొంచెం సేపు తిప్పారంటే చాలా బాగుంటుంది. సో టమాటో ప్యూరీ కొంచెం ఒక 10 మినిట్స్ వరకు కనుక కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత మీరు కారం అయితే మీకు ఎంతైతే కారం కావాలో అంత కారం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూనే తీసుకుంటాను, ఎక్కువ తినను. సో టమాటో కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత మీరు ఇందాక ఉడకబెట్టానని కదా రొయ్యలు చెప్పాను, ఆ రొయ్యల్ని కనుక ఇందులో యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట. సో ఇవి వాటిలో మిక్స్ అయిపోవాలి. ఇందాక మనం చేసిన ఈ గ్రేవీ కర్రీలో ఆల్రెడీ వేయించిన రొయ్యల్ని అయితే మిక్స్ చేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది అండ్ కర్రీ కూడా టేస్టీగా ఉంది. సో ఇందాక నేను కారం యాడ్ చేసాను కదా, సో కారము అండ్ గ్రేవీ అంతా ఆ ముక్కలకి బాగా పట్టేస్తుంది. ఆ పట్టే వరకు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి, చాలా బాగుంటుంది. కుక్ చేసిన తర్వాత దాంట్లో కొత్తిమీర చల్లేస్తే టేస్టీ గ్రేవీ కర్రీ ఫిక్స్ అవుతుంది. చూసారా, కలర్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.